హాయ్ నమస్తే. ఈరోజు మన స్టూడియోలో చాలా కార్పొరేట్ కంపెనీల్లో ఎన్నో పెద్ద పెద్ద హోదాల్లో పనిచేసి ఆర్షి అనే ఒక యాప్ని స్టార్ట్ చేసి A4 కన్సర్వ్ కంపెనీతో ఎన్నో జనాలకు ఉపయోగపడి స్టూడెంట్స్కి ఉపయోగపడే యాప్ని తయారు చేసిన ఫౌండర్స్ అజయ్ గారు, డాక్టర్ అనుపమ గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. ఈరోజు వాళ్ళతో మనం ఒక చిన్న ఇంటర్వ్యూ తీసుకుందాం. నమస్తే సార్ అజయ్ గారు. నమస్తే మేడం అనుపమ గారు. సార్ ఎలా ఉన్నారు? హౌ ఆర్ యూ సార్? Good. Thank you very much for inviting us. We are doing good. Thank you. या I'm doing good. बहुत अच्छा लग रहा है. बहुत मतलब प्रिविलेज भी फील हो रहा है. ये मेरे लिए पहली बार है. अजय ने बहुत बार फेस किया है मीडिया को, बट ये मेरे लिए पहली बार है. सो आई एम फीलिंग सो मच प्रिविलेज. थैंक यू वेरी मच. पहली बार भी आप हमारा कंपनी में बुलाए तो आए तो हमको भी बहुत खुश लग रहा है. मुझे भी बहुत खुशी हुई. मुझे भी बहुत खुशी है. थैंक यू సో మచ్. మీరు చాలా కంపెనీస్లో కార్పొరేట్ కంపెనీస్లో వర్క్ చేశారు సార్. మంచి పొజిషన్స్లో వర్క్ చేశారు. ఐడ్రీమ్స్లో కూడా సీఈఓగా వర్క్ చేశారు ఒక యూట్యూబ్ మీడియా కంపెనీలో. ఇప్పుడు ఆర్షి అని ఒక యాప్ని రెడీ చేశారు సార్. A4 కన్సర్వ్ అని కంపెనీ స్టార్ట్ చేశారు. అసలు మీ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి సార్? A4 కన్సర్వ్ ఆబ్జెక్టివ్ ఏంటి సార్? A4 కన్సర్వ్ we started మనకి ఒక సింగిల్ ఆబ్జెక్టివ్ మీద మేము పనిచేసాము. అది వచ్చేసి సస్టైనబిలిటీ. మనకి సొసైటీలో సస్టైనబిలిటీ సొల్యూషన్ ప్రొవైడ్ చేసి చాలా జనాలకి సస్టైనబిలిటీ మీద కన్సల్టింగ్ ఇస్తాము. యాజ్ వెల్ యాజ్ కంపెనీస్కి కన్సల్టింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము. గవర్నమెంట్కి కూడా కన్సల్టింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము అని ఆ థాట్ ప్రాసెస్లో మేము వచ్చాము. మన విజన్ అండ్ మిషన్ ఈజ్ వాట్ ఎవర్ మనకి నేచర్ నుంచి వచ్చింది, మన జనాల నుంచి వచ్చింది, సొసైటీ నుంచి వచ్చింది. సేమ్ థింగ్ మేము ఎలాగా గివ్ బ్యాక్ చేస్తున్నాము, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఆ ఆబ్జెక్టివ్తో మేము ఇప్పుడు స్టార్ట్ చేసాము A4 కన్సర్వ్. సార్ యాక్చువల్గా మీరు పెట్టిన ఆర్షికి ఎడ్యుకేషనల్ యాప్. యాక్చువల్గా ఎడ్యుకేషనల్ యాప్ అంటేనే ఈరోజు బిజినెస్, కానీ మీరు సస్టైనబిలిటీ కూడా చూస్తున్నారు. అంటే ఈ రెండు ఎలా మెర్జ్ చేయగలుగుతున్నారు సార్? థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. మనకి ఎడ్యుకేషన్ ఎప్పుడైనా ఇండియాలో లేకపోతే కంట్రీ లైక్ ఇండియా వేర్ 140 crore పాపులేషన్ ఉన్నప్పుడు మీరు ఫ్రీగా చేయాలి. ఎందుకు ఫ్రీగా చేయాలి అంటే ఎడ్యుకేషన్ ఈజ్ అ లెర్నింగ్ ప్రాసెస్. మీరు ఫ్రమ్ ద చైల్డ్హుడ్ మీ అమ్మ మీ పేరెంట్స్ మీకు టీచింగ్ ఇచ్చినప్పుడు డబ్బులు అడగలేదు కదా. మీరు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళినప్పుడు ఎనీ కంట్రీస్కి బయట వెళ్ళినప్పుడు ఆ కంట్రీస్లో ఫ్రీగా ఉంది. మన కంట్రీలో ఎందుకు అది చార్జ్ చేస్తాము? వై సో మచ్ ఆఫ్ మనీ వీఆర్ పేయింగ్, వీఆర్ స్పెండింగ్. కోటాలో ఐఐటి కోచింగ్ కోసం పిల్లలు వెళ్తున్నారు. ఆ ఒక్క ప్లేస్లో మనకి వచ్చేసి 10,000 crore బిజినెస్ ఉంది. సో ఈ 10,000 crore ఎవరు ఇస్తున్నారు? ఇన్కమ్ ట్యాక్స్ మీద కింద అది వస్తుందా? రావట్లేదు కదా. డ్యూరింగ్ కోవిడ్ టైంలో పిల్లలు స్కూల్కి వెళ్ళలేదు. స్టిల్ స్కూల్స్ చార్జ్ దట్ హెఫ్టీ అమౌంట్. దే డింట్ రిడ్యూస్ ద అమౌంట్. సో ఆ ప్రెషర్ ఎవరి మీద వస్తుంది? పేరెంట్స్ మీద వస్తుంది. పిల్లలు ఏం నడుస్తున్నారు? వాట్ ఆర్ ద అండర్స్టాండింగ్? మనకి డబ్బులు ఉంటే మంచి స్కూల్కి వెళ్తాము. ఆ స్కూల్ ఈగో కూడా ఒకటి వస్తుంది. ఈక్వల్ ప్లాట్ఫామ్ రావడం లేదు. వై గవర్నమెంట్ ఈజ్ స్పెండింగ్ సో మచ్ ఆఫ్ మనీ ఆన్ గవర్నమెంట్ స్కూల్స్? జనాలు అక్కడికి ఎందుకు వెళ్ళట్లేదు? టీచర్స్ ట్రైనింగ్కి కూడా వెళ్ళట్లేదు. సో సస్టైనబిలిటీ అంటే మనకి ఒక ఎడ్యుకేషన్ మీద డబ్బులు చూడాలి, లెర్నింగ్ సస్టైనబిలిటీ కావాలి. వై ఐ షుడ్ గో టు ఎ ట్యూషన్ టీచర్? మనకి సెల్ఫ్ లెర్నింగ్ ప్రాసెస్ ఉన్నప్పుడు మై మామ్ ఈజ్ ద ఫస్ట్ టీచర్. నా దగ్గర ఒక మొబైల్ యాప్ ఉంటే, ఒక డిజిటల్ యాప్ ఉంటే, why should I go for YouTube, surfing YouTube, TikTok video, making TikTok video, making Instagram reels? Instead of that, నేను ఆ మొబైల్ యాప్ యూజ్ చేసి అమ్మ దగ్గరికి, నాన్న దగ్గరికి వెళ్తే దే విల్ సార్ట్ అవుట్ ఆల్ దోస్ ప్రాబ్లమ్స్, ఆల్ దోస్ స్టడీస్. అది సెల్ఫ్ స్టడీ మోడల్ కదా. సో మేము ఆ సెల్ఫ్ సస్టైనబుల్ మోడల్ తయారు చేసాము. సో ఆ సెల్ఫ్ సస్టైనబుల్ మోడల్లో నా 50 crore యూజర్స్ ఉన్నారు, స్మార్ట్ ఫోన్ యూజర్స్ ఇండియాలో. ఆ 50 crore స్మార్ట్ ఫోన్ యూజర్స్కి 9 crore ఎడ్యుటెక్ కంపెనీస్ ఉన్నారు. ఆ 9 crore ఎడ్యుటెక్ కంపెనీ 9 crore ఎడ్యుటెక్ యూజర్స్ ఉన్నారు కదా. ఆ కంపెనీస్ ఆ 9 crore సబ్స్క్రైబర్స్కి కూడా ఛార్జ్ చేస్తున్నారు. సో ఐ యాజ్ ఎ పర్సన్ ఫీల్ దట్ మన కంపెనీ సైడ్ నుంచి బోత్ ఆఫ్ us we decided we will not charge anything through mobile use. మొబైల్ ఫోన్, డిజిటల్ గెజెట్లో మీరు ఏదైనా యూజ్ చేస్తున్నారు, we will not going to charge lifetime. Only one thing you need to learn, education and health should be given free of cost or at subsidy in India. This is not my word, this is the word from
great Atal Bihari Vajpayee ji as well as Dr. Abdul Kalam. Those were the inspiration for us. That's how we learned how to make education sustainable in this country. చాలా గ్రేట్ సార్. Thank you very much. అసలు ఎడ్యుకేషన్ అనే బిజినెస్ చేస్తున్న ఈ టైంలో టోటల్ యాప్ని ఫ్రీగా ఇవ్వడం అంటే ఇట్స్ నాట్ ఓన్లీ చిన్న విషయం అయితే ఖచ్చితంగా Absolutely. కాదు సార్. What Arshi does. Arshi is an effort to move away from the traditional method of learning, where teachers use the drill and rote method of memorization. This leads to little opportunity for the students to develop critical thinking skills or have the ability to make sense of the world around them based on personal observation and understanding. అండ్ థ్యాంక్స్ టు మేడం ఆల్సో సార్. మేడం మీ కంపెనీ ఫౌండర్గా మీరే ఉన్నారు. సో మీ సపోర్ట్ సార్కి ఎలా ఉన్నారు? लाइक अजय का जो एक्सपीरियंस है नॉलेज का वो फाइनेंस से है और उनका वर्क एक्सपीरियंस बहुत अच्छा है और उनका जो इंटरैक्टिव एंड नेटवर्किंग एंड गिव बैक टू सोसाइटी वाला फंडा है दैट लाइक वो उस फंडा के साथ वो मुझे बहुत सपोर्ट करते हैं जो हमने प्लान किया एक साथ में और मेरा जो सर्विस है कि मैनकाइंड के लिए हमेशा हॉस्पिटलिटी रहे. सो ये जो दोनों ने एक ही फंडा रखा है तो इस के साथ दोनों एक दूसरे को कंपैटिबिलिटी होके ये हमने कंटिन्यू किया है A4 कंजर. यू आर ऑल्सो सो ग्रेट मैम, क्योंकि आप Thank you. बाई प्रोफेशन डॉक्टर है. आपका प्रोफेशन देखता ही आप सार का भी हेल्प हो रहा है ना. वो तो घर से शुरू हो जाता है लाइक छोटे मोटे चीज़ों के लिए. सो होम डॉक्टर फैमिली डॉक्टर के नाम पे मेरा ही नाम रहता है हमेशा. सो उस हिसाब से जैसे कि वो मेरे लिए सारी ज़रूरत पूरे करते हैं लाइक वन और द अदर वे मैं उनके लिए स्टैंड ले पाती हूँ. सो आई फील ग्रेट in that way. థ్యాంక్ యూ మ్యామ్. Thank you. సార్ మీరు ఆర్షీతో పాటు వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ హెల్త్ యాప్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. వాట్ అబౌట్ దట్ యాప్స్? In health, we are doing RPMS, that is called Remote Patient Monitoring System. Basically, Remote Patient Monitoring System, if you see in India, like Japan, in India also, old age is becoming a challenge. Now, rural area lo lepothe old age ki chuste, they can't afford to go to hospital. సో మన ప్లాన్ ఏమి ఉంది అంటే ఆల్టర్నేట్ మెడిసిన్ లేకపోతే రెగ్యులర్ మెడిసిన్ కూడా డోర్ స్టెప్లో ఎలా రీచ్ అవుట్ చేయాలి. అండ్ వీ వాంట్ టు ట్రైన్ పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్, షీ బీయింగ్ ఏ డాక్టర్, షీ విల్ ట్రైన్ 10 people వాట్ ఆర్ ది ప్రైమరీ హెల్త్ కేర్ చెకప్స్ వీ కెన్ డూ ఎట్ హోమ్. వీ కెన్ ట్రైన్. ఇప్పుడు గవర్నమెంట్ ఈజ్ ట్రయింగ్ టు ప్రొవైడ్, మనకి చాలా సపోర్ట్ ఇస్తుంది గవర్నమెంట్. ప్రైమ్ మినిస్టర్ జన ఔషధి యోజన ఉంది, గవర్నమెంట్ స్వాస్థ్య కళ్యాణ్ యోజనాస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో ఇఫ్ వీఆర్ మర్జింగ్ దోస్, జనాల దగ్గర అవేర్నెస్ లేదు, వీ విల్ జస్ట్ క్రియేట్ ద అవేర్నెస్ అండ్ త్రూ రిమోట్ పేషెంట్ మానిటరింగ్ సిస్టమ్ అది కూడా మేము ఫ్రీగా చేస్తాం. ఆ యాప్ కూడా ఫ్రీగా చేస్తాం. నా అది ఫ్రీగా ఇచ్చినప్పుడు మీరు చెప్తారు డబ్బులు మనకి ఎలా వస్తుంది, హౌ విల్ వీ సస్టైన్, అది మనకి నెచురల్ క్వశ్చన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు మీరు ఒక మెడిసిన్ స్టోర్కి వెళ్తే వై దే ఆర్ గివింగ్ యూ డిస్కౌంట్ 30%, 20% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఎందుకంటే ఒక పర్టికులర్ మెడిసిన్ తీసుకుంటే మీకు ఆ డిస్కౌంట్ లెవెల్ ఉంటుంది. సో నేను కూడా ఫార్మా ఇస్తే నాకు కూడా ఆ డిస్కౌంట్ వస్తుంది, నాకు కూడా ఆ సర్వీస్ డబ్బులు వస్తుంది. సో మనకి సస్టైనబిలిటీకి డబ్బులు ఉన్నాయి మార్కెట్లో. ఓన్లీ థింగ్ ఈజ్ హౌ మచ్ యు ఆర్ సర్వింగ్ టు ద సొసైటీ. సొసైటీ విల్ పే యూ బ్యాక్. అందులో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, అందులో మనకి చాలా గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ యూ కెన్ ఇంటిగ్రేట్. సో మనకి ఈ ప్లాట్ఫామ్స్ మేము ఏదైనా క్రియేట్ చేస్తున్నాము, ఆ ప్లాట్ఫామ్లో మనది ఐఓటీ ఏఐ యూజ్ చేసి అడ్వాన్స్ టెక్నాలజీతో సహా మేము ట్రై చేస్తున్నాము ఎవరికి ఏమి కావాలి, వాట్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీ వీ కెన్ ప్రొవైడ్. సెకండ్ థింగ్, ఇన్ హెల్త్ టెక్ వీఆర్ డూయింగ్ హెల్త్ అనాలిసిస్ ఇన్ అకార్డెన్స్ విత్ మాల్ న్యూట్రిషన్, అది కూడా మేము చేస్తున్నాము. సో జనాలకి ఇండియాలో ఇప్పుడు వరకు ఒక డేటా చూస్తే మా లేటెస్ట్ డేటా వచ్చేసి 34 to 36% మాల్ న్యూట్రిషన్ లెవెల్ ఉన్నాయి. ఆ మాల్ న్యూట్రిషన్ని కూడా మేము ఎలా చేస్తాము, మా ఏది కావాలి, మిల్లెట్స్ అని ఒక మిల్లెట్ మిషన్ నడుస్తుంది ఇప్పుడు. ఆ మిల్లెట్ మిషన్ ఉంటే మిల్లెట్ తినిన తర్వాత జనాలకి చిన్నపిల్లలకి వెయిట్, స్టంట్, హైట్ ఏమి ఇంపాక్ట్ వచ్చింది,
ఆ హెల్త్ పారామీటర్స్ మన దగ్గర ఉందా? లేదు కదా. ఇప్పుడు కూడా మేము మిడ్ డే మీల్ ఇస్తున్నారు, ఎగ్స్ ఇస్తున్నారు, బనానా ఇస్తున్నారు, స్కూల్లో అన్నీ ఇస్తున్నారు. బట్ వాట్ ఈస్ ద ఇంపాక్ట్? ఆ ఇంపాక్ట్ గురించి మేము మాట్లాడుతున్నాము, ఆ అవేర్నెస్ మేము క్రియేట్ చేస్తున్నాము. కమింగ్ టు థర్డ్, క్లీన్ టెక్లో మనకి ఏమి ఉంది? గవర్నమెంట్ ఈజ్ ప్రొవైడింగ్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఫర్ స్వచ్ఛ భారత్ మిషన్. ఆ స్వచ్ఛ భారత్ మిషన్లో నేను ఇప్పుడు ఒక ఆయనతో మాట్లాడాను. దే ఆర్ మేకింగ్ బ్రెడ్. ఒక కన్ఫెక్షనరీ కంపెనీ ఉంది. ఆ వేస్ట్ మీరు ఏం చేస్తున్నారు? ఇన్సినరేషన్ చేస్తున్నారు. యూఆర్ జస్ట్ బర్నింగ్ దట్. అగైన్ మీరు కార్బన్ ఎక్స్పైరీ ఫుడ్కి మీరు కార్బన్ ఎమిట్ చేస్తున్నారు. రూరల్ ఏరియాకి వెళ్తే స్వచ్ఛ భారత్ మిషన్లో ఏముంది? మనకి స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ అనే ఒక స్కీమ్ ఉంది. సో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ దే విల్ బ్రింగ్ ద వేస్ట్ అండ్ పుట్ దట్ ఇన్ ద డంపింగ్ సైట్. ఆ డంపింగ్ సైట్లో ఏమవుతుంది? ఇంకా కార్బన్ క్రియేట్ అవుతుంది కదా. సో వీఆర్ డూయింగ్ దట్ ఎట్ నెట్ జీరో. వీఆర్ క్రియేటింగ్ త్రూ బ్లాక్ సోల్జర్ ఫ్లై, వీఆర్ క్రియేటింగ్ ఫ్రమ్ ఫుడ్ వేస్ట్ ఫిష్ ఫీడ్ ఆర్ ఎనిమల్ ప్రోటీన్. అది కూడా ఎలా అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ ఎన్కరేజింగ్ ఉమెన్ ఆంటర్ప్రినర్ ఇన్ దట్ ప్రమోటింగ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. అందులో ఒక అమ్మాయికి తీసుకొని మేము ప్రమోట్ చేస్తాము, ట్రైనింగ్ ఇస్తాము. అండ్ బ్యాంక్స్, ప్రైమ్ మినిస్టర్స్ మత్స్య సంపద యోజన ఒక ప్రోగ్రామ్ ఉంది. ఈచ్ స్టేట్లో ఒక ప్రోగ్రామ్ ఉంది. ఆ స్టేట్ ప్రోగ్రామ్కి మీరు చూస్తే 50 to 60% గవర్నమెంట్ ఈజ్ ప్రొవైడింగ్ సబ్సిడీ. ఆ సబ్సిడీ మీకు వస్తే బ్యాంక్స్ ఆర్ ప్రొవైడింగ్ 100% లోన్ టు యూ. ఆ లోన్ వస్తుంది, 50% మీకు సబ్సిడీ వచ్చిన తర్వాత మన కంపెనీ సైడ్ నుంచి మేము ఇది ఒక ఇన్సూరెన్స్ ఇస్తున్నాము. మీకు ఏదైనా అవుట్పుట్ వస్తుంది అది కూడా మేము కొంటాము. సో దట్ మీకు ఆ ఈఎంఐ, లైవ్లీవుడ్ క్రియేషన్, పేబ్యాక్ యాజ్ వెల్ యాజ్ మీ ఓనర్షిప్ కూడా ఇంటాక్ట్ ఉంటుంది. సో వీఆర్ క్రియేటింగ్ ఆంటర్ప్రినర్స్ ఇన్ రూరల్ ఏరియాస్. దట్ ఈస్ వాట్ ఈస్ ద కాల్ ఆఫ్ ద డే. ఇంతకుముందు ఏంటి, మనకి జనాలు ఇక్కడే అన్ని ఎడ్యుకేషన్ అయిన తర్వాత యూఎస్ వెళ్ళిపోతున్నారు. నౌ వీఆర్ స్టాపింగ్ దాట్. వీఆర్ టెలింగ్ ఫస్ట్ నౌ యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ లైవ్లీహుడ్ ఎట్ హోమ్. మన రూరల్ ఏరియాస్లో అవర్ టార్గెట్ ఈజ్ ఇన్ ఈజ్ 3 to 4 పంచాయత్ వీ విల్ క్రియేట్ సచ్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్. దట్ ఈస్ కాల్డ్ వావ్, వెల్త్ అవుట్ ఆఫ్ వేస్ట్. వావ్. ఆ వావ్ ప్రాజెక్ట్ మీద మనకి ఈచ్ యూనిట్లో ఒక 6 మెంబర్స్కి మేము డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్నాము. ఒక ఆంటర్ప్రినర్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. ఆ ఆంటర్ప్రినర్కి సస్టైనబుల్ చేస్తున్నాము. అపార్ట్ ఫ్రమ్ దట్ వీఆర్ మేకింగ్ దట్ ఏరియా net zero. Okay. This is what the thing we are offering. Great, sir. Thank you really very much. Great. Thank you very much. You are also very great. क्योंकि आप ऐसा काम सर करें तो भी encourage करने वाले Yes. बहुत कम हो जाता है. Yes. आपने वो आपका ऐप मैनेजमेंट और वेस्ट मैनेजमेंट और आरसी आप టోటల్ మీ ఆఫీస్ ఫౌండరే. సార్ మీరు ఐ డ్రీమ్స్లో కూడా సీఈఓగా వర్క్ చేశారని అన్నాను సార్. అంటే చిన్న ఎక్స్పీరియన్స్ ఒక మాటలో ఎలా ఉంది ఆ మీడియా ఫీల్డ్ వదిలిపెట్టి మరి ఈ ఫీల్డ్కి ఎంత? నేను యాక్చువల్లీ ఐ డ్రీమ్ టెక్ అనే ఒక వింగ్, అది టెక్ డివిజన్, అక్కడే సీఓలాగా పనిచేశాను. అక్కడ కూడా మేము గవర్నమెంట్ అడ్వైజరీ సర్వీస్లో పనిచేసినాము. అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇది మా గవర్నమెంట్ అడ్వైజరీలో మేము పనిచేసి ఐ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ద ఎంటైర్ టెక్ డివిజన్ ఆఫ్ ద కంపెనీ. సో అది చేసి వచ్చాము. దట్ వాజ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్, గుడ్ కంపెనీ. సో వీ లర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ అది కూడా స్టార్ట్అప్ నుంచి ఒక లెవెల్కి తీసుకుని వెళ్ళాము. సో ఇట్స్ ఎ గ్రేట్ कंपनी टू वर्क विद. वो एक पैशन होता है ना, सीखने का फिर सिखाने का, सीखने का सिखाने का. वो अजय में मतलब दैट पैशन इज देयर, कूट कूट के भरा है बोलते हैं ना, वैसा है वो पैशन है. सीखने का, न्यू थिंग्स टू लर्न, रिस्क लेना, चैलेंज लेना, सीख जाना. फिर देन ही इज वेरी हम्बल टू टीच पीपल ऑल्सो. दैट्स व्हाई ही इज अ कॉर्पोरेट ट्रेनर. सो उनको वो पैशन है, वो सीखना है, सिखाना है, दोनों. यस, दोनों का पैशन है वो. सो और थोड़ा बहुत मैं भी मतलब सीखने के लिए हमेशा तैयार रहती हूँ, रिस्क लेने के लिए हमेशा तैयार रहती हूँ, थोड़ा सा एडवेंचरस हूँ. सो मज़ा आता है. ऐसे जब कोविड के टाइम पे बहुत डर लग रहा था कि सरवाइव कैसे करें, तो थोड़ा उस टाइम में हमने ये रिस्क भी उठा लिया. सो भगवान का आशीर्वाद है, सबका सपोर्ट है, फ्रेंड्स रिलेटिव सबका सपोर्ट है. सो यहाँ तक अभी तक आए हैं. और यहाँ पे एक वो विश्वास है, फेथ है कि हम यहाँ पे ना
अच्छा ही करने के लिए जा रहे हैं. सी लाइक वी विल बी वेरी ग्लैड कि अगर लोग बेनिफिट हो जाएं उससे, जो हमने प्लान किया है कि सबको इक्वल ट्रीट मिले. कोविड इक्वल ट्रीट किया राइट सबको, अब जो सर्विस है वो भी सबके लिए इक्वल होना चाहिए. ओनली डेंजर ही क्यों सबके लिए इक्वल होगा. सी डेंजर रिच, कोविड था डेंजर, रिच पोर नहीं देखा उसने, सबको इक्वली अटैक किया, सब लोग इक्वली अफेक्टेड हुए. तो जब सर्विस है, एजुकेशन हो, हेल्थ हो, उसके लिए क्यों पार्शियलिटी डिफरेंशिएशन हो जाता है. सो यहाँ पे नहीं होना चाहिए. वो वाला फीलिंग आया तो कोविड के साथ साथ हमने स्टार्ट कर लिया, थोड़ा रिस्क ले लिया. सो लेट्स सी अभी कैसे चालू है, कंपनीज कैसे चल रही है. अभी बूटस्ट्रैपिंग मोड में है. Yes. हम लोग बूटस्ट्रैपिंग मोड में है अभी. कुछ फंडिंग वगैरह रेज कर रहे हैं अभी. तो now we are having almost 3.5 lakh subscribers in direct and indirect way. We are getting good traction in social media now. There are 3-4 state governments who have approached us for the free education app. So जब गवर्नमेंट की एजुकेशन ऐप के बारे में हम बात करते हैं, गवर्नमेंट को फ्री में देने के लिए बात करते हैं, तो we just try to tag government schemes. For example, एक स्टेट गवर्नमेंट का 5 स्कीम है. 5 schemes are talking about say 10 lakh 1 million farmers they are taking care of, and they have distributed mobile phones to all those 1 lakh farmers. For what purpose they have given? They have given for agriculture updates, rain updates or meteorology updates kind of thing. What we are telling, those are the not features for the mobile phone. Those are the small features. Now you provide education. एक फार्मर को हम अगर एजुकेशन प्रोवाइड करते हैं, वो अपना स्किल एनहांसमेंट कर सकता है, दूसरा स्किल सीख सकता है. उसके जो तो बच्चे हैं, मान लो कि 10 लाख का मोबाइल आपने यूज किया सर्विस में, सॉरी डिस्ट्रीब्यूट किया. 1 million फार्मर इफ यू आर टेकिंग राइट, देयर विल बी 2 million students or 2 million kids, right? Or 1.5 million. If those 1.5 million kids are getting free of cost education, then government is getting ultimate benefit out of that. So మనకి ఒక పుష్ మెసేజ్ వెళ్తుంది. ఆ పుష్ మెసేజ్ లో all these 1.5 million students will get this education free of cost. We are providing, మనకి CBSE ఇస్తున్నాము. మన ట్యాగ్ ఏమంటే KG to PG अब पढ़ाई होगी ఈజీ. మీరు కేజీ టు పీజీ ఒక ప్లాట్ఫామ్లో, దిస్ ఈజ్ ఎ చల్తా ఫిర్తా యూనివర్సిటీ. మీకు ఏ కోర్స్ కావాలంటే మీ కోర్స్ మనకి చెప్పండి, ఆ కోర్స్ కంటెంట్ కూడా మేము తీసుకుని ఇచ్చేస్తాం మీకు. మీరు ఫ్రీగా యూజ్ చేయండి, మీ పేరెంట్స్ మీద బర్డన్ అవ్వకూడదు. దట్ ఈస్ ద మోటో. అండ్ టుమారో ఇలాగ ట్యూషన్స్ అండ్ అదర్ థింగ్స్ షుడ్ కమ్ ఆన్ అవర్ ప్లాట్ఫామ్, వేర్ వీ వాంట్ women who want to do something for the society, for the better of the students. They want to earn something, they want to feel satisfied, right? మన ప్లాట్ఫామ్ లో మేము ఆ ఆపర్చునిటీ ఇస్తున్నాం. చాలా గ్రేట్ సార్. అంటే ఈ రోజున్న ఈ సిస్టంలో ఫ్రీగా ఎడ్యుకేషన్ యాప్ ఇవ్వడం అంటే అదైతే నాట్ ఓన్లీ ఇది సార్. అంటే కొన్ని యాప్స్ నేను పేరు చెప్పడం అనవసరం, మీరు ఈ కరోనా టైంలో చూసే ఉంటారు సార్. థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ బిజినెస్ చేశారు. సో అటువంటి యాప్ని మీరు చాలామందికి ఫ్రీగా ఇస్తున్నారు. రియల్లీ గ్రేట్. అండ్ మేడం, మీరు అంటే మీ ఫ్యామిలీ గురించి అడుగుతున్నాను. సో మీరు బై ఒడిశా అని తెలుసు మేడం, కమింగ్ ఫ్రమ్ ఒడిశా కదా. यस. సో మీ ఫ్యామిలీ ఎలా మేడం? ओके, मैं बहुत सिंपल फैमिली से बिलोंग करती हूँ, जहाँ पे मेरे पापा मामा के साथ बहुत सारे, मतलब मेरे चाचा मेरी चाची सब रहते थे. हम लोगों ने बड़े से जॉइंट फैमिली से मैं बढ़ी हूँ वहाँ पे. सो मेरे भाई बहन सब मतलब वेल एजुकेटेड हैं. सो बस एजुकेशन हमारे लिए बहुत ही इम्पोर्टेंट था बिगिनिंग से. सो मेरी माँ हमेशा बोलती है कि राइट एजुकेशन विल मेक अ राइट पर्सन. सो अपना खुद को कुछ बनाना है तो पहले एजुकेशन स्ट्रॉन्ग करो. दैट इज़ द वन लाइन विच मोटिवेटेड मी सिंस चाइल्डहुड की पढ़ाई करनी है ऑलवेज. सो वो वही मुझे लगता है कि हर बच्चा अगर एजुकेटेड हो जाए
तो लाइक कोई उनमें खुद की रिस्पॉन्सिबिलिटी क्या है, सोसाइटी के लिए क्या रिस्पॉन्सिबिलिटी है, सब अपने आप से ही वो लोग सीख पाएंगे। तो वही वैसा रहा मेरा बचपन, फैमिली ऐसे। अभी सर आपका फैमिली के बारे में। मेरा छोटा सा फैमिली है। सो माय फादर वाज into government service. He retired as a special secretary to government of Odisha. Then my mom is a what do you say, I don't say she was doing the household work, but I always say that she was the actual teacher for all of us. She taught all four of us, all four siblings, and she taught how to learn and grow in life. So learning was the most important thing which we learned from our parents. बस वही लेके चले। मेरे पापा जी का जो प्रिंसिपल था, ऑनेस्टी एंड इंटीग्रिटी इन लाइफ, सीखो लेकिन किसी के पास अपना सर मत बेचो। दैट्स हाउ वी थॉट ऑफ। सर तो बेचना था, इंडिया में अगर काम कर रहे हो तो इनिशियल स्टेज में इतना वाइड ओपन नहीं था स्टेज। సో మనకి ఆ అవసరం రాలేదు ఇప్పుడు వరకు టు బికమ్ ఎ స్లేవ్ టు సంబడి, బట్ we try to learn and we are trying to earn that respect and whatever is due from the society. మీకు కిడ్స్? 2 kids are there, very supportive. अभी भी वो घर में अपना ऑनलाइन क्लासेस में बैठे हैं अपना अपना, so they're very That is the supportive. sustainability, right? So That is the sustainability, Yes. right, sir? तो बहुत ही सपोर्टिव हैं, बहुत ही केयरिंग है हमारे लिए, वो बहुत ही अंडरस्टैंडिंग है, वो समझते हैं। और बेटी का नाम आशी है, तो उसी से इंस्पायर्ड हो गए क्या नाम देना है, जब हम लोगों के लिए चैलेंजिंग था। सो शी इज़ सो इंस्पायरिंग एंड सेल्फ सस्टेनेबल, उसको किसी की ज़रूरत नहीं है। शी इज़ ओनली 9 years old, but she is very strong, very brave, very what you can say, like self established लड़की है। तो हमें second लगा thing, कि- she is the first child who taught us how experiential learning can help. Yeah. సో న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా అది మనకి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ గురించి చాలా చెప్తుంది కదా మనకి. ఈరోజు మీరు పిల్లలకి చూస్తే ఫార్మర్స్ ఎలా పనిచేస్తున్నారో తెలియదు, ఒక ఫార్మ్ ల్యాండ్కి వెళ్ళి ఎలా చేయాలి అంటే. సో ఆ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ మనకి ప్రాక్టికల్ ట్రైనింగ్ ఎలా రావాలి అంటే మేము ఆ విజువల్స్ క్రియేట్ చేస్తున్నాము. ఇప్పుడు మన ఆర్షి యాప్లో ఈ ఐడియాస్ వచ్చింది మన పాప ఇచ్చింది. చిన్నపిల్లల నుంచి స్మాల్ ఈవెంట్ మీద షీ వాజ్ ఆస్కింగ్ సో మెనీ క్వశ్చన్స్ అండ్ షీ వాజ్ సో క్యూరియస్, రైట్? అది మనకి. సో for that purpose, when she was working for a multinational company and I was about to leave Hyderabad and going to join PwC, that was a dire situation where we thought how we will survive with those 2 kids. ఆ టైంలో she was an inspiration for all of us. మనకి అందుకని పాప పేరు కూడా ఆర్షి అంటే ఫస్ట్ రే ఆఫ్ సన్లైట్. ఆ సన్లైట్కి కూడా మీరు చూస్తే సన్ డజంట్ గివ్ ఎనీ డిఫరెన్షియేషన్. మీకు ఎలాగా సన్ రే వస్తుంది, నాకు కూడా అలా వస్తుంది. సో కీపింగ్ దట్ ఈక్వలిటీ, వీ థాట్ కీపింగ్ దట్ నేమ్ ఫర్ దిస్ యాప్ విల్ బి మోర్ యాప్ట్ అండ్ అది అప్లికబుల్ కూడా అవుతుంది అందరి మీద. సో వీ వాంట్ టు గివ్ దట్ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఫర్ ఎవ్రీ వన్. లెట్ ఇట్ బి what do you say, millionaires kid or let it be a street vendors kid, everybody should get equal learning, quality learning platform. Okay. That's the aim and objective. ఇంకొక కిడ్ బాబా. Babu in 10th class, he is also doing good. He is also very independent, self-studying from the beginning. So we are like they are more matured and more responsible than us. Everybody can say that because he is the youngest in his family. I am the younger one in my family. So we are the spoiled brats. My children always like they tell us तुम लोग बहुत बिगड़े हुए हो. Actually, we are not enough responsible parents. अगर
मतलब सही तरीके से सोचा जाए तो हमें जितना उनके लिए करना चाहिए हमने शायद वो रिस्पॉन्सिबिलिटी किया नहीं है, बट दे आर वेरी वेरी मच इंडिपेंडेंट एंड वेरी मच सेल्फ सस्टेनेबल कि वो हमारा केयर रखने के साथ साथ अपना पढ़ाई अपना जो भी करना चाहिए वो लोग करके अभी तक हम लोगों को सपोर्ट करते हैं. మీరు మేడం డిఫరెంట్ లొకేషన్స్ లో వర్క్ చేసి వచ్చున్నారు కదా, మా హైదరాబాద్ ఎలా Hyderabad is the best place where I feel as my second home. It's been 22 years after roaming around the world, roaming around different cities in this country. We decided to settle ourselves in Hyderabad, and It's very friendly. People are Yes, very friendly. friendly Actually, like mana Hyderabad laga feel avutundi. yes, exactly. Like now तो like we are Hyderabadis totally. वो हम लोग सेटल्ड हो चुके हैं यहाँ पे. जो कर्म भूमि होती है ना वो बना दिए, और लाइक आफ्टर मातृभूमि दिस इज आवर कर्म भूमि एंड we will Second be here. most important thing is economically, if you also see, right, comparing other cities in India, your per capita income as well as per person expenditure, right, ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంది. సో మనకి హైదరాబాద్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ మనకి సోషల్ కూడా లేదు, ఎకనామికల్ వైబిలిటీ ఉంది. నాకు చాలా మంది సజెస్ట్ చేశారు. ఐ హ్యావ్ మెంటర్డ్ మెనీ స్టార్టప్స్. నాకు చాలా మంది సపోర్ట్ చేశారు. బెంగళూరులో ఇది ఉంది, బెంగళూరులో స్టార్టప్ కోసం స్టార్టప్ ఈకో సిస్టమ్. ఎస్, బెంగళూరు హ్యాస్ అ వెరీ గుడ్ స్టార్టప్ ఈకో సిస్టమ్ ఇది. కానీ హైదరాబాద్ ఈజ్ నాట్ లెగింగ్ బిహైండ్. ది వే ద రియల్ ఎస్టేట్ ప్రైసెస్ ఆర్ ఇంక్రీజింగ్, the way the market economy is changing, the market dynamics changing in Hyderabad, that is more apt for any business. So I love Hyderabad. Yes. మా హైదరాబాద్ మీకు బాగా నచ్చినట్టుంది సార్. మా హైదరాబాద్, మన హైదరాబాద్. మేడం సార్కి ఇష్టమైన ఫుడ్ ఏంటి? Food, he's a very foodie person. One recipe won't be enough to say, but still he loves to eat what and what not. I need to say like all the Odia recipes. He's a very he likes very much like khichdi and santulas, ghanto, dalma. So Odia food, dahi baigano. Okay, along with I make good yes, he's a very good cook also. He great. can yes. He loves to experiment in my kitchen all the time, and he was a master chef in Trident for a couple of years. corporate Yes. context. Context. So he won the title. So और particularly बिरयानी भी बहुत पसंद है उनको. हैदराबादी बिरयानी. Hyderabad biryani, He I loves a particularly lot. like what do you say, Paradise used to be my favorite. Now there are a couple of other places. अभी तो बहुत सारे we हैं. keep experimenting. Yes, you can say that. Authentic Hyderabadi biryani is my favorite. नहीं, Particularly राजूगारी बिरयानी से लेके सब कुछ हमने एक्सपेरिमेंट, क्योंकि ही इज वेरी फूडी. ही विल ईट एंड ही विल लाइक लेट पीपल ईट. खिलाएंगे भी, जैसे कि अभी मैंने पहले कहा ना, सीखेंगे सिखाएंगे. ये भी एक उनका हुनर है, एक क्वालिटी, कि वो खुद खाएंगे. इज वेरी फूडी एंड ही विल लाइक अलाउ, खिलाएंगे भी लोगों को, दबा के నిజామీ खिलाएंगे. స్టైల్ ఉండాలి కదా. हाँ. మనకి హైదరాబాద్ వచ్చిన తర్వాత నిజామీ స్టైల్ ఉండాలి కదా. జబర్దస్తి खिलाएंगे, लाइक टेस्ट दिस సో వెరీ ఫుడీ. సార్ మీరు చెప్పండి సార్, మేడంకి ఇష్టమైన ఫుడ్ ఏం చేసి పెట్టారు? हाँ, he will say బేసికలీ మేడం కి సింపుల్ ఫుడ్ కావాలి, వితౌట్ స్పైస్, వితౌట్ ఆయిల్. ఏదైనా బీయింగ్ ఎ డాక్టర్, షీ గైడ్స్ us also. She loves particularly biryani, My weakness. favorite and weakness. She loves that. I do dieting, And but she doesn't do much of the experimentation on food part, how Yes. I do. quite And opposite. she loves only simple food, what I can say. She doesn't like much of, except biryani, that too spicy biryani she loves a lot. Oh, great, sir. That's only one Only one exceptional. spicy food. Yes, Biryani, Hyderabad exceptional. That I can't resist. That gives the flavor of being a Hyderabadi, right? Yes. Double masala biryani. That's what always we belong to part of Odisha where we like people are foodie, and in every gully nukkad you will find restaurant, hotel, dhaba, or that thela food only. Barampur, I can say that. But here I always say you will not miss your hometown if you are in Hyderabad.
ऑलवेज टू माय फ्रेंड्स एंड एवरीवन, आप लोग मिस नहीं करते हो? नहीं मिस करते हैं। हैदराबाद में रहोगे ना, मिस नहीं करोगे। इक्वल काइंड लाइक वही फूड, वही लोग, द सेम फीलिंग यू कैन लाइक आपको यहाँ पे मिलेगा। यू कैन गेट homely feeling. वही है। तो हैदराबादी बिरयानी तो भूख लगना शुरू हो जाएगा बार बार बोलने से। इट्स वेडनेसडे अभी तक हमने वो नहीं, मैं हमारे पेरेंट्स बहुत करते हैं। सो पहले तो हम देख के ही बोर हो जाते थे, वाई सो मेनी फास्टिंग, सो मेनी रेस्ट्रिक्शंस, बट नाउ अगेन बिकॉज ऑफ एज एंड बिकॉज ऑफ रेस्पॉन्सिबिलिटी I keep traveling a lot. So we need to take care of health. So we are bit conscious now for. We started our office in Bhubaneswar, Utkal University, bit conscious for food. SIFA అనే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ ఉంది, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఎక్వాకల్చర్. దే హ్యావ్ షార్ట్ లిస్టెడ్ అస్ ఫర్ దేర్ ఇంక్యుబేషన్ సెంటర్. సో అందుకని నేను చాలా ట్రావెల్ చేస్తున్నాను. సో బేస్డ్ ఆన్ దట్ మనకి రెస్ట్రిక్షన్. టు బి ఆనెస్ట్, ఫాస్టింగ్ అంటే మనకి వీఆర్ నాట్, బోత్ ఆఫ్ అస్ వీఆర్ నాట్ గాడ్ ఫియరింగ్ పీపుల్, వీఆర్ గాడ్ లవింగ్ పీపుల్. సో అందుకని మనకి ఆ రెస్ట్రిక్షన్ ఏం లేదు. బట్ వీ రెస్పెక్ట్ అవర్ హెల్త్ అండ్ వీ రెస్పెక్ట్ food also, like ఏదైనా ఫుడ్ కావాలంటే we like don't love work is wasting there. food. Yes, we don't like to waste food, and also if we have work, then we can keep fast for the whole day. And there is no work, we are sitting home, we are eating like anything. So you can say like that. Food is not mandatory, but yes, it's a requirement for us Survival. till now. So థ్యాంక్ యూ మేడం. thank you so much. అందరూ ఆర్షి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీ పిల్లలకి ఆర్షి యాప్ నుంచి ఏ Yes. ఎడ్యుకేషన్ కేజీ టు పీజీ ఏదైనా కావాలంటే ఆర్షి యాప్ లో మీరు ఒక రిక్వెస్ట్ పంపించండి. సార్ వాళ్ళు, సార్ కానీ మేడం కానీ ఆ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసి మీకు కావాల్సిన కంటెంట్ ని దాంట్లో పెడతారు. అది టోటల్ గా ఫ్రీ. అది ఫ్రమ్ అంటే స్ట్రీట్ వెండర్ టు టాప్ మిలియనియర్ ఎవరైనా సరే ఆర్షి యాప్ ని మీరు డౌన్లోడ్ Yes. చేసుకోవచ్చు. సో పిల్లలకి యూట్యూబ్ మీద గేమ్సే కాదు, ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని Yes. చదువు కూడా నేర్పించండి. ఆ పిల్లల్ని మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Thank you. మీ వాల్యుబుల్ టైం ని మాతో Thank you స్పెండ్ very much. చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you.